అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది. మరి వార్త వినగానే మీ మూడు ఒక్కసారిగా మంచిగా మారిపోతుంది. మీరు మీ పార్ట్నర్తో కలిసి సినిమాకి వెళ్తే రాత్రి సమయంలో ధనలాభం కలుగుతుంది. కళా నైపుణ్యాలు బలోపేతమవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి ఎక్కువగా పేదలకు సహాయం చేసేటటువంటి గుణం కారణంగా ఈరోజు గౌరవ ప్రతిష్టలు కూడా అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎక్కువ దూరం ప్రయాణం చేసే పరిస్థితి నుండి మరి దూరంగా ఉంటేనే మంచిది. రాత్రిపూట మాత్రం ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిది. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలి. మరియు తగిన మందులు కూడా వేల ప్రకారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలు కూడా తొలగించాలి. మరి ఎక్కువగా ఆలోచించేటటువంటి పరిస్థితి నుండి కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాశి వారికి నెగిటివిటీ ఆలోచనలు దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. ఇక ఈ రాశి వారు మాత్రము ఆరోగ్యం విషయంలో మాత్రము యోగా, వ్యాయామము, ధ్యానం చేయడం వల్ల మరి సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులైతే కష్టపడితే విజయం తప్పకుండా సాధిస్తారు. మీ జీవితంలో ఊహించని సంతోషకరమైన ఫలితాలను కూడా మీరు చూసే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉద్యోగస్తులకైతే సమయం అనుకూలంగానే ఉంటుంది. తమ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఆర్థికంగా బలపడతారు. కొత్త అవకాశాలను కనుగొని ముందుకు సాగాలి. దీనివలన మీరు వేగంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం కూడా మీరు యోగా, వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం చేయటం వల్ల, సమతుల ఆహారం సేకరించడం వల్ల ఆరోగ్యం కూడా అనారోగ్య సమస్య ఉన్నా కూడా తొలగించబడి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఉదాసీనంగా మీరు ఉండకండి. ఎప్పుడూ కూడా సంతోషంగా పాజిటివిటీగా ఉండటానికి మాత్రమే ప్రయత్నాలు చేయండి. కష్టపడి పనిచేయటం వల్ల ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఆదాయాన్ని ఆర్జించడంలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇక భారీ లాభాలు కూడా పొందే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ధైర్య సాహసాలు, బలం, పట్టుదల ఇటువంటివి కూడా పెరిగే అవకాశాలు అయితే ఈరోజు రాశి వారికి హెచ్చుగానే కనిపిస్తున్నాయి. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాశి వారి కృషి యొక్క ఫలితాలను అయితే సాధించగలుగుతారు. మరి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఖర్చులు అయితే అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించుకోవడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక డబ్బు మీకు చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సామర్థ్యం అయితే పెరుగుతుంది. ఈరోజు ఎవరితో కూడా తేడాలు రాకుండా చూసుకోవాలి. ఈ రాశి వారి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. గౌరవం కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఎదుగు గురించి మనసులో అయితే ఉద్రిక్తత ఉంటుంది. ఆగిపోయిన పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు కూడా చాలా దూరం నుండి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనసు యొక్క ఆందోళన అయితే తొలగించబడుతుంది. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య విభేదాలు పరిష్కారం అవుతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో మాత్రం అనవసరంగా ఈరోజు ఏ విషయం గురించి కూడా చర్చించకూడదు. అనవసరంగా ఈరోజు సంకోచం అనేది అధిగమించబడుతుంది. కొంతమంది మీ పని పేరును చెడగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధాలలో ఈరోజు తీపిని కొనసాగించే విధంగా మాత్రమే ప్రయత్నాలు చేయాలి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. కార్మికులు భాగస్వాములుగా అవుతారు. హార్డ్ వర్క్ చేయటం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు. ప్రవర్తన వలన మీరు మెప్పును పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రాశి వారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావాలి. ఈరోజు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు కూడా బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనల వల్ల మేలు కలుగుతుంది. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా
పెరుగుతుంది. విద్యార్థులకు శుభప్రదంగానే ఉంటుంది. లక్కీ సంఖ్య 40, లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ. పరిహారంలో ఈరోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి. అలంకరణ వస్తువులను సమర్పించండి. ఎరుపు చున్నీని సమర్పించండి. మరియు పూజలు పురస్కారాలు చేసిన తర్వాత మీరు దర్శనం చేసుకున్న తర్వాత కనకదుర్గ మాత ఆలయంలో మీరు అక్కడ ఉన్నటువంటి ఆడవారికి 7 ఆడవారికి ఎరుపు రంగు చీరలను, ఎరుపు రంగు గాజులను దానంగా ఇవ్వండి. ఈ పరిహారం కనుక చేసినట్లయితే కనుక మీకు దోష నివారణ అనేది జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఏ విషయాల్లో కూడా మీకు ఆటంకం అనేది కలగకుండా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.